మేమైతే ఇప్పుడు సేలం ఎయిర్పోర్ట్ దాటి వెళ్తున్నాము. ఓమ్లూరు ఊరు దాటి ఇప్పుడే ఓమ్లూరులో మేము ఒక చిన్న స్ట్రీట్ రోడ్లో షార్ట్ కట్లో వచ్చాము. మా స్వాములు మెయిన్ రోడ్లో వచ్చారు. మేము ఏమనుకున్నాం వాళ్ళే ముందెళ్ళారు అనుకున్నాం, కానీ ఇప్పుడే వచ్చారు స్వాములు. ఇక్కడ స్వాములు అంతా తమిళనాడులో డిస్కషన్. స్వాములకి కొంతమందికి తెలియదు మేము పాదయాత్ర చేస్తున్నాము, అంత డీటెయిల్స్ అడుగుతున్నారు స్వాములు. ఇప్పుడే చెప్పినాము రోజుకి ఎంత దూరం వెళ్తాము, ఎక్కడి నుంచి వస్తాము. కొన్ని ఊర్లో వాళ్ళకి తెలియదు పాదయాత్ర గురించి. ఇది షార్ట్ కట్ రూట్ అనమాట ఓమ్లూరు నుంచి. మా ఆదోని సామాన్లు తప్పితే వేరే సామాన్లు వెళ్ళరు షార్ట్ కట్లో. అందుకే సామాన్లు డౌట్ వచ్చి అడుగుతున్నారు. అన్ని డీటెయిల్స్ చెప్పినాం ఇప్పుడే. లాస్ట్ టైం ఈ బేకరీలో టీ తాగాం మేము. మా శ్రీకాంత్ రెడ్డి స్వామి ఈ హోటల్లో వెళ్ళాడు ఎదురుగా. లాస్ట్ టైం ఇదే బేకరీలోనే అందరు టీ తాగి విశ్రాంతి తీసుకొని వెళ్ళాము. యాక్చువల్లీ వెళ్దాం అనుకున్నాము. మా స్వామి పాలు తాదామంటే మేము కూడా ఇప్పుడు వచ్చాము ఇక్కడికి. ఇప్పుడు ఇది వచ్చేసి ఎన్న ఊరు స్వామి? శెట్టిపట్టిలో టీ తాగుతున్నాము. అందరు టీ విశ్రాంతి, కాసేపు టీ తాగి విశ్రాంతి తీసుకుంటున్నాము. గురుస్వాములు అందరూ ఇడే ఉన్నారు. స్వామి శరణం. తారామంగళం దాటి బైపాస్ ఊరంతా దాటి ఇక్కడ టిఫిన్ సేవకి ఆగాము. టిఫిన్ స్వామి శరణం, స్వామి శరణం. 16వ రోజు ఉదయం ఆల్టింగ్ ప్లేస్కి వెళ్తున్నాము. అందరు స్వాములు అందరు ముందే వెళ్ళిపోయారు. నేను ఒక్కటే లాస్ట్లో ఉన్నాను. స్వామి శరణం, స్వామి శరణం. నాకు అయ్యప్ప అండ ఉన్నాడు. స్వామి శరణం అయ్యప్ప. 16వ రోజు మధ్యాహ్నం ఆల్టింగ్ ప్లేస్ ఇది వచ్చేసి తారామంగళం దాటి మైముడిడే మళ్ళీ అయింది. సేమ్ ఆల్టింగ్ లాస్ట్ సంవత్సరం లాస్ట్ ఇయర్ కూడా ఇక్కడ ఆల్ట్ అయ్యాము. మధ్యాహ్నం భిక్ష చేసుకొని 3 గంటలకు మళ్ళీ 3:30కి ఇక్కడ నుంచి బయలుదేరాం స్వామి. సూపర్ ఆల్టింగ్ స్వామి. ఇక్కడ చెట్టు కింద, రాగి చెట్టు కింద మంచి ప్లేసు, ప్రశాంతమైన నిద్ర, బాగుంటుంది స్వామి. ఈ ఊరి పేరు అంటే తెలియదు స్వామి. మొత్తానికి అయితే పాత ఆల్టింగ్. తారామంగళం నుంచి ఒక 6 కిలోమీటర్ దాటి వచ్చినాము. కానీ అమ్మవారి గుడి చాలా అద్భుతంగా ఉంటుంది. కానీ ఇక్కడ ఆల్ట్ కాము, వెనక చెట్టు కింద ఆల్ట్ అవుతాము. ఇల్లు, గుడి, అన్ని దేవస్థానం మొత్తం ఇవే. అవా ఆడ ఆల్ట్ ఏంటి మేము ఐసా మేము చెప్తున్నాడు. ఇదే ఇల్లు, ఇదే గుడి, అమ్మవారి గుడి ఇదే. ఐసామి ఏమో చెప్తున్నాడు వాళ్ళకి, వంట స్వామికేమో. సునీల్ గుడిసాం వచ్చినారు. స్వామి శరణం, స్వామి శరణం. ఇలాంటి పప్పాయి చెట్టు ఎక్కడ చూసిండ్రు మీరు? ఇంత పెద్దగా ఉంది చూడండి. చూడండి ఇదే పప్పాయి చెట్టు. సేమ్ ఆల్టింగ్ ప్లేస్. లాస్ట్ ఇయర్ కూడా ఇక్కడ ఆల్ట్ అయ్యాము. పలావ్, టమాటా చట్నీ, మధ్యాహ్నం భిక్ష. 16వ రోజు పాదయాత్ర తిప్పులు. యాంకర్స్కి కింద టేబుల్. మా స్వామికి బొబ్బాయి మొత్తం క్లీన్ చేసి టేప్ వేసి ఎలా నడవాలి మేము. రోడ్ వర్క్ జరుగుతుంది. మీకు బాగుంది అయితే చాలా చాలా సూపర్ ఉంది. ఏమంటే కనపడిస్తాడు, చూసుకుంటే అయ్యప్ప కనపడిస్తాడు. అదే మరి పాదయాత్ర అంటే. అట్లా భారం వేసి, అయ్యప్ప మీద భారం వేసి అట్లే పోతున్నా. అట్లే ఎండ అనక వాన అనక, ఎండ లేదు, వాన లేదు, తేడా లేదు.
ఎట్లున్నాయి? ఏమంత పడుతున్నాయి? పోతా ఉంటాం మేము అంతే. సాంశరణం బుడ్డల నూనె డైరెక్ట్. శనక్కాయల నూనె, శనగకాయ, నో కల్తీ, ప్యూర్. తమిళనాడులో చేస్తారు. ఇప్పుడే మాకు నీళ్ళు ఇచ్చారు సాముల దారిలో. ఇక్కడ దారిలో అమ్మవారి గుడి దేవస్థానం ఉంది. మధ్యాహ్నం హాల్టింగ్ ప్లేస్ నుంచి ఇప్పుడు టీ బ్రేక్ వచ్చినాము, టీ తాగుతున్నాము. మా శ్రీనివాస్ గురుస్వామి కూర్చున్నారు, టీ తాగాడు అప్పుడే. ఇప్పుడు టీ తాగోదాం వచ్చాము. స్వామి టీ తాగుతా ఉంటా. స్వామి మాతా స్వామి టీ డబ్బులు అడిగితే తీసుకోలేదు. చల్లగా ఉండాలని అయ్యప్పని కోరుతున్నాము. వారికి వారి కుటుంబానికి ఆరోగ్య రక్షిస్తాను ప్రసాదించాలని కోరుతున్నాము. ఊరు బయట టీ ఓటం. స్వామి శరణం, స్వామి శరణం. 16వ రోజు సాయంకాలం 5:10 అయింది. ఈరోజు చాలా తొందరగా హాల్టింగ్ ప్లేస్కి వెళ్తున్నాము. ఎందుకంటే 2 గంటలకే బయలుదేరాము మేము. మధ్యాహ్నం నిద్రపోలేదు. క్లైమేట్ కూడా చాలా కూల్గా ఉంది. తొందరగా వచ్చేసాము. ఇంకా నడవాలని ఆతృతతో ఉన్నాము, కానీ ముందుకెళ్తే హాల్టింగ్ ప్లేస్ లేవు. సో ఇప్పుడు ఇక ఒక 5 నిమిషాల్లో హాల్టింగ్ ప్లేస్కి వెళ్తాము. మా సోముస్వామి ఏ శనవాయప్ప దారిలో సాములు కనిపించారు, అయ్యప్పలు. ఇది వచ్చేసి కొంగనాపురం విలేజ్. స్వామి శరణం, స్వామి శరణం. ఒగ్గన్ బజ్జి సప్పరిచ్చి తినాలి ఈరోజు. స్వామి శరణం. మొత్తానికి అయితే 16వ రోజు సాయంకాలం కొంగనాపురం నైట్ హాల్ట్. ఇక్కడ 600 కిలోమీటర్ పూర్తి చేసుకున్నాము. ఇంకా 400 కిలోమీటర్ బ్యాలెన్స్ ఉంది. దగ్గరకు వచ్చే కొద్దీ ఉత్సాహంతో ఉన్నారు సాములంతా. చాలా చాలా సంతోషంగా ఉంది. ఆనందంగా ఆడుతూ పడుతూ 2 గంటలు బయలుదేరి ఇంకా 5 అయినా కూడా ఇట్లా నిదానానికి వెళ్తున్నాము. ఈ పాటికి అందరూ విశ్రాంతి తీసుకుంటున్నారు మా సాములు. స్వామి శరణం, స్వామి శరణం. కొంగనాపురం ఊళ్ళో ఇది యాక్చువల్లీ తొందరగా వచ్చేసామని చెప్పి హాల్టింగ్ చేంజ్ అయింది. ఇంకా ముందంట. ఈ గుడిలో వద్దంటున్నారు, ఏం బాగాలేదంట. మన సామాన్లకి పొంగనాపురం ఈ దేవస్థానంకి ఏమైందబ్బా పడుకోవడానికి? సామాన్లు సర్కిల్ ఊరు దాటి వెళ్ళిపోతున్నాం, ముందుకు వెళ్ళిపోతున్నాం. సామాన్లు అంతా ముందు వెళ్తున్నారు మా సామాన్లు. ఊరు పెద్దగా బాగానే ఉంది పొంగనాపురం. స్వామి సిగ్గుపడతాడు, తెలుగు వచ్చని పోతున్నాడు. బాయ్ బాయ్ స్వామి. స్వామి శరణం, స్వామి శరణం. ఏ స్వామి యూట్యూబ్ ఛానల్ ఇరకేం కదా. మిడిల్ క్లాస్ సునీల్. వా స్వామి వా. ఏ రా స్వామి. తెలుగు వచ్చా? యా ఊరు? కాదు, తెలుగు ఎట్లా వచ్చి నీకు? కొంచెం కొంచెం వచ్చా? మీ నాయన వాళ్ళ ఊరు ఏ ఊరు? ఏ ఊరు? ఎమ్నూరు. ఆదని తెలుసా? నాది ఆదని స్వామి. మీ పెద్ద ఆదనే మాది స్వామి. నువ్వేం స్వామి అట్లా పారిపోతావు? మా ఎమ్నూరు అంట స్వామిది. ఎమ్నూరు మా ఊరు పక్కనే, ఆదని పక్కనే. మరి ఏం చదువుతున్నావు? ఉండు స్వామి. ఏం పని ఉంది ఏమన్నా? హోంవర్క్ ఉందా? హోంవర్క్ కాదు, హోంవర్క్. బాగా చదువుకొని బుద్ధిమంతుడుగా మీ సామాన్లకి చెప్పు. మీ ఊరే అని చెప్పు వాళ్ళకి. వాళ్ళ అమ్మ ఊరు పక్కదా.
కరెక్టా కదా? శరణం స్వామి శరణం. ఇప్పుడే కొంగణాపురం ఊరు దాటాక ట్యూషన్ వదిలేరు స్కూల్ స్వాములది. యాక్చువల్లీ ఆ స్వామిది వాళ్ళ అమ్మగారి ఊరు ఆదోని పక్కన ఎమిగనూరు అంట. ఆ స్వామి మాట్లాడడానికి భయపడుతున్నాడు. అలానే పిలుచుకొని దగ్గరికి పిలిచి మాట్లాడించాము. ఇంక దారిలో అలాగే వస్తుంటే ఒక స్వామి జ్యూస్ ఇచ్చారు. స్వామి శరణం స్వామి శరణం. 16వ రోజు రాత్రి ఆల్టింగ్ ప్లేస్ కొంగణాపురం ఊర్లో అనుకున్నాము. కాకపోతే అక్కడ వాటర్ ఫెసిలిటీ లేనందువలన ఒక 5 కిలోమీటర్లు దాటి ఊరు బయట ఒక బేకరీ వస్తే బేకరీలో పక్కన మాకు విశ్రాంతి కొరకు కొంచెం ప్లేస్ ఉంటే చాలు, స్నానానికి వాటర్ ఉంటే చాలు. ఇదే మా ఆల్టింగ్ ప్లేస్. ఇప్పుడు నైట్ ఇప్పుడే మా స్వాములు స్నానం చేశారు. మా స్వామి టీ తాగితే లేదా? ఎప్పుడు తాగితే నాకు టీ అప్ప ఆఫే టీ. ఇప్పుడే జ్యూస్ తాగుతాము, టీ తాగుతాము. స్వామి శరణం. ఒగ్గాని రాత్రి ఒగ్గాని బజ్జా ఒగ్గాని అలాదా గురు ఒగ్గాని బజ్జి ಮಾಡ್ತಾ ಇದೆಯಾ? ఒగ్గానికి బరువులు నానబెట్టేశారు. చికెన్ 4 గంటల బాగుంటారులే మీరు. ఫైనల్గా బజ్జీలు కూడా అయిపోయినాయి. పూజ చేసి ఇంకా సేవ చేసేదే.